టీడీపీ పార్టీ మహానాడు పండుగకి అంగరంగ వైభవం జరుగుతుంది. అక్కడ టీడీపీ పార్టీ మహానాడుకి సంబంధించి ఈరోజు రెండో రోజు వచ్చింది. మనతో పాటు ఉన్నారు రాజేష్ గారు ఉన్నారు. సార్ రాజేష్ గారు, ఎలా జరుగుతుందండి మహానాడు కడపలో? మీరే చూస్తున్నారు కదా సార్, ఇదొక అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదొక పెద్ద పండగ. ఇది ఎంతమంది జనం గ్యాదర్ అవ్వడం అనేది దేవుడి కార్యక్రమాలకి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మహానాడికి జరుగుతుంది. కడప అంటే వైఎస్ఆర్ అడ్డా అని చెప్పి గతం వరకు కూడా చెప్పుకొచ్చారు. ఇదే కడప ఈరోజు మొత్తం పసుపుమయమైంది. ఏం చెప్తారు? కడప ఈరోజు పసుమయం అవడం ఏంటండి, ఎలక్షన్లోనే అయింది. ఎలక్షన్లో అత్యధిక స్థానాలు ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టడం ద్వారా కడప అప్పుడే ఆ రోజున ఎలక్షన్ తర్వాతే పసుపుమయం అయింది. ఈ రోజు దానికి సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతుందంతే. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు. దానిలో మద్యం కుంభకోణం నన్ను కూడా అరెస్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని జగన్ చెప్తారు. ఎలా స్పందిస్తారు? తప్పు చేసినోడు పాలిటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవడైతే చట్టపరంగా బతుకుతాడో, ఎవడైతే చట్టాన్ని అవలంబిస్తూ బతుకుతాడో వాళ్ళకి రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరుగుతుంది. ఇక్కడ ఎవడైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని, చట్టాలని మీరి ప్రవర్తిస్తాడో వాడికి ఖచ్చితంగా లోకేష్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. వాళ్ళందరూ కూడా చట్టపరంగా శిక్షించబడతారు. కార్యకర్తలు వైసీపీ అండగా ఉంటుంది. ఎవరైనా మీ పేర్లు ఇబ్బంది పెడతారో పేర్లు రాసుకోండి, సప్త సముద్రం అవుతున్నా లాక్కొస్తామని చెప్తారు. ఏం స్పందిస్తారు? సప్త సముద్రాలు అవతలు ఎందుకంటే గతంలో మేము సప్త సముద్రాలు యువతలో ఉన్నాం కదా 5 సంవత్సరాలు. అప్పుడు మమ్మల్ని చేసింది మేము భరించి మేము తట్టుకుని నిలబడ్డాం కదా. మా మీద కేసులు పెట్టారు, హత్యా ప్రయత్నాలు జరిగాయి, చాలా జరిగినా మేము తట్టుకుని నిలబడ్డాం కదా. ఇంతకుముందు నిలబడ్డ వాళ్ళు మళ్ళీ ఎవడో ఎన్నిసార్లు భయపడతాడండి? ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త ఎవడో భయపడడానికి సిద్ధంగా లేదు. త్వరలో 2.0 సినిమాలు చూపిస్తాను జగన్ చెప్తారు. ఆ పరిస్థితి ఉంటుందంటారా? 2.0 ఇంకా ఆయన సినిమాలు చూస్తూ కూర్చోలేండి అంతే. ఇంకా అంతమించి ఇంకా ఆయన ఏం రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంది. వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? వైసీపీకి భవిష్యత్తు ఎక్కడ ఉందండి? ఇంకానే మీరు అనుకుంటున్నారు అంతే తప్ప వైసీపీని భవిష్యత్తుని అంటే అతను స్టార్టింగ్లోనే నాకు ఒక అవకాశం ఇమ్మన్నాడు, ఇచ్చి చూశారు ప్రజలు. అతను అన్నట్టే ప్రజలు అన్న మాట ప్రకారం అతనికి ఒక అవకాశం నుంచి పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం లేదు. జూన్ 4 వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకుంటుందని చెప్పి వైసీపీ జగన్ చెప్తారు. నిజంగా పరిస్థితి ఉంటుందంటే మేము గొడ్లపోటు దినాలు, కోడిగద్ది దినాలు మేము చాలా చేసుకోవాల్సి వస్తుందండి. వాళ్ళ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. మేము ఉన్నదాన్ని కూడా మేము పెద్దగా మాట్లాడాం, ఎందుకంటే మేము కొంచెం ఆదర్శవంతంగా ఉండడం మా అధినాయకుడు మాకు నేర్పించాడు కాబట్టి.